నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. అయినను ఆ పేద సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడు? నీ దరిద్రతను నీ పేదరికముని నేను ఎరిగి తిని, అయినా నీవు ధనవంతుడు. అందుకని కొన్ని సంఘాలకు వెళ్ళండి, చిన్న చిన్న సంఘాలు గ్రామాల్లో, ఎంత స్వచ్ఛమైన ఆరాధన మనం చూడగలుగుతామండి. ఎంత తృష్ణ ఉంటుందో వాళ్ళకి దేవుని కోసం. డబ్బు లేకపోయినా, కష్టపడైనా, ఏదో నానా విధాలుగా కూలి పని చేసైనా సంఘాన్ని పోషిస్తారు వాళ్ళు. ఈరోజు మన దగ్గర అన్నీ ఉండి కూడా సంఘాన్ని పోషించలేకపోతున్నాం మనం. యూదుల సంఘముని సాతాన సంఘమా అని దేవుడే పేరు పెట్టి పిలిచాడండి. ఆ సంఘస్థులు, యూదులు ఎక్కడైతే సహవాసంగా కూడి సంఘములో ఉంటారో అది సాతాను సంఘమా అని దేవుడు అన్నాడండి. వాళ్ళు పేద సంఘమైనా కూడా దేవుడు వారిని ధనవంతులుగా ఎంచుతున్నాడు. మరి మన సంఘాన్ని ఏ విధంగా ఎంచబోతున్నాడు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చదువుదాం నాన్న. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఏమిటి? మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ఎవరైతే శ్రమలలో నుండి భయపడి శ్రమ కలుగటం వలన విశ్వాసము నుండి వెనకకు తొలగిపోతాడో వాడికి ఖచ్చితంగా రెండవ మరణం ఉంటుంది. కానీ ఎవడైతే మరణము దాకా సహిస్తాడో వాడికి రెండవ మరణము ఉండదు అని దేవుడు మరలా జ్ఞాపకము చేస్తున్నాడు. అలాంటి సహనము ఈ సంఘములో ఉన్నదా? సహోదరి సహోదరుడా, ఉన్నదా మీకు అలాంటి సహనం? బ్రతుకుటైతే క్రీస్తు, చావైన మేలు అనే వాక్యము ఒట్టి నోటుతో పలికితే సరిగిపోదు. ఆయన కోసము నిందలు, అవమానాలు, శోధనలు మీరు పడటానికి సిద్ధముగా ఉన్నారా? ఆ ప్రేమ క్రీస్తు కోసము మీ హృదయములో ఉన్నదా? ఉన్నదంటే మీరు ధన్యులు. చదువుదాం నాన్న. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. అంటే ఊహించుకోండి ఎంత గ్రాండ్గా సైతానుడు కట్టాడో. ప్రపంచములో 7 వింతల్లో 2 వింతలు ఇక్కడే ఉండేవి. ఒకటి ఎఫీసస్లో, ఒకటి పెర్గమములో. మీకు తెలుసా? 7 వింతల్లో ఇదే ప్రాంతము, పెర్గమము, స్మిర్నా, సార్డిస్లోని, థయాట్రాలోని, ఈ 7 ప్రాంతముల్లో, ఈ 7 సంఘాల మధ్యలోని 2 వండర్స్, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో 2 వండర్స్. ఒకటి ద టెంపుల్ ఆఫ్ డయానా, జూస్కి కట్టిన ఒక గొప్ప మందిరము, అదే ఈ మందిరము పెర్గమము.